హలో అండి. నేను మీ అడ్వకేట్ లోకేష్ రెడ్డి. ఈరోజు మనం రెగ్యులర్‌గా కోర్ట్‌లలో చూస్తూ ఉన్నట్లయితే లోక్ అదాలత్ అనేది నడుస్తూ ఉంటుంది. చాలా మటుకు క్రిమినల్ కేసులు లోక్ అదాలత్‌లో కాంప్రమైజ్ అవుతూ ఉంటున్నారు. ఇది ఇలా కాంప్రమైజ్ అయ్యే కేసులు కాకుండా కొన్ని కేసెస్‌లో అయితే అడ్మిట్ అయ్యి ఎంతో చిన్న చిన్న ట్రెస్పాస్ కేసులని లేతే ఈవ్ టీజింగ్ కేసెస్ ఇట్లాంటి కేసెస్‌లలో అడ్మిట్ అయ్యి ఒక రూ. 1000 2000 ఫైన్ కడితే కేస్ క్లోజ్ చేసేస్తారు గదా! అని ఇది సంవత్సరాల తరబడి కోర్టు చుట్టూ తిరగకుండా ఇలా అడ్మిట్ అయితే కేస్ క్లోజ్ అయిపోతది గదా! ఒక 1000 2000 ఫైన్ కట్టుకుంటే సరిపోతది అనేసి ఆహ్, ఈ పోలీస్ వాళ్ళు ఫోను చేసి చెప్పిన మాటలు విని చాలామంది అడ్మిట్ అయిపోయి ఒక 1000 2000 ఫైన్ కట్టుకొని కేస్ క్లోజ్ చేసుకుంటా ఉంటున్నారు. చిన్న చిన్న యాక్సిడెంట్స్ కేస్ గాని, తర్వాత ఫైవ్ నాట్ 6 కేస్ గాని చిన్న చిన్న కేసెస్ చాలా కేసెస్‌లలో ఇలా 1000, 2000 ఫైన్ కట్టి అడ్మిషన్స్ చేపిచ్చేసి కేసెస్ క్లోజ్ చేస్తున్న అడ్వకేట్‌లు కూడా మనం చాలా మంది చూస్తూ ఉన్నాం. కానీ దాని ద్వారా వచ్చే కాన్సిక్వెన్సెస్ అనేది వాళ్ళకి తెలియక ఇలా చేసుకుంటూ ఉన్నారు. ఒక్కసారి మీరు గనక అడ్మిట్ అయితే అది మీరు కోర్ట్ మీకు పనిష్మెంట్ ఇచ్చిన దాని కిందకి లెక్క. సో, వన్స్ మీరు అడ్మిట్ అయ్యి కేసు గిల్టీ లాగా మీరు ఒప్పుకొని, మీరు గనక ఫైనో లేదా పెనాల్టీ పే చేసి కేస్ గనక క్లోజ్ చేసుకున్నట్లయితే, మీకు ఫ్యూచర్‌లో కొన్ని కంట్రీస్‌లలో వీసాలు రావడం అనేది కష్టం. కొన్ని సందర్భాలలో గవర్నమెంట్ జాబ్స్ రావడం కూడా కష్టమే. అయితే ముఖ్యంగా ఎలాంటి కేసెస్‌లో అడ్మిట్ కాకూడదు అంటే ట్రెస్పాస్ కేసులలో. ఇప్పుడు సపోజ్ ట్రెస్పాస్ కేస్ అనేది ఒక ఎగ్జాంపుల్. ఇదేంటంటే ఇప్పుడు ఇంట్లో ఉన్న టెనెంట్ గనక ఓనర్ పైన ఇంట్లోకి ప్రవేశించి నన్ను ఇబ్బంది పెట్టారు అని చెప్పేసి ఏదైనా క్రిమినల్ ట్రెస్పాస్ కేస్ పెడితే దాన్ని 1000, 2000 ఫైనేస్తే క్లోజ్ అయిపోతదని చెప్తే అతను గనక వచ్చి క్లోజ్ చేసుకుంటే ప్రాపర్టీ మీద అతనికి రైట్స్ లేనట్లు మన కోర్ట్‌లో మీకు మీరే ఒప్పుకున్నట్లు. సో, ఇలాంటి కేసెస్‌లలో ఇది ఫర్ ఎగ్జాంపుల్ అన్నట్లే. సో, ప్రతి కేస్‌లలో గూడా మీరు చూసుకుంటూ ఉంటే ఒక్కసారి మీరు అడ్మిట్ అయితే దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్‌ని మీకు తెలియక మాత్రమే మీరు అడ్మిషన్ అవుతున్నారు. ఒక్కసారి తెలుసుకొని ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయో తెలుసుకుంటే మీరసలు చాలా భయభ్రాంతులకు గురవుతారు. సో, నేను చెప్పేదేంటంటే తొందరపడి అడ్మిషన్స్ కాకండి. అండ్ లోక్ అదాలత్‌లో కాంప్రమైజ్ చేసుకోవడం వేరు. అండ్ అదే అడ్మిట్ అయిపోయి ఫైన్ పే జేసి కేస్ క్లోజ్ చేసుకోవడం వేరు. కొన్ని కొన్ని సందర్భాలలో ఎలక్షన్స్‌లో గూడా మీరు కంటెస్ట్ చేసానికి అడ్మిషన్స్ ఉంటే ఇబ్బందవుతూ ఉంటది. అండ్ కొన్ని కంపెనీస్‌లలో బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేసేటప్పుడు గూడా ఆల్రెడీ కన్విక్టెడ్ అని వస్తది. మీరు అడ్మిషన్ పెట్టారు, మీరు అడ్మిషన్ అయ్యారు అండ్ నేరం ఒప్పుకొని ఫైన్ కట్టేసి కేస్ క్లోజ్ చేసుకున్నారు అంటే అక్కడ మీరు నేరం చేసినట్లు. కొన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లలో అండ్ కొన్ని గవర్నమెంట్ జాబ్స్‌కొచ్చినప్పుడు బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చెక్‌లో మీరు కన్విక్టెడ్ అని వస్తుంది. సో, అలాంటి కేసెస్‌లో మీకు ఫ్యూచర్‌లో ఇర్రిపేరబుల్ డ్యామేజెస్ అవుతాయి. అండ్ మీ కెరియర్‌కి ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో, నేను చెప్పేదేంటంటే ఖచ్చితంగా అడ్వకేట్ సంప్రదించి కొంతమంది అడ్వకేట్స్ అయితే వాళ్ళకి అడ్మిషన్ అయితే రూ. 2000 ఫైన్ కట్టేసుకుంటారు. నాకు రూ. 10,000 ఫీజ్ వస్తది కదా! అనేసి టక అడ్మిషన్స్ చేసుకుంటూ ఎళ్ళిపోతున్నారు. కానీ దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ అనేది వాళ్ళకి తెలీదు. అండ్ క్లయింట్స్‌కి కూడా తెలియకుండా ఈ విధంగా చేస్తూ ఉన్నారు. అండ్ పోలీస్ వాళ్ళేంటంటే వాళ్ళకి డిస్పోజల్ రైట్ ఉండాలి. కోర్ట్ వాళ్ళు, జడ్జెస్ వాళ్ళేంటంటే కేసెస్ క్లోజ్ చేస్తే వాళ్ళకి యూనిట్స్ వస్తాయి. వాళ్ళకి కొన్ని పాయింట్స్ వస్తాయి కాబట్టి వాళ్ళు కూడా కేసెస్ క్లోజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో, ఇలాంటి సందర్భాల్లో ఎవరైతే అడ్మిషన్స్‌కి వెళ్ళాలనుకుంటున్నారో ఖచ్చితంగా మీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ గాని, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్‌లో గాని ఎవరైనా కోర్ట్‌లో ఎళ్లి ఫైన్ కట్టేసి ఇస్తే కేస్ క్లోజ్ చేస్తారంట అని చెప్పినా వాళ్ళు గనుక వెళ్లి అట్లా క్లోజ్ చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు మీరు ఒకసారి వాళ్ళకి అవగాహన ఉండి చేస్తున్నారో, లేక చేస్తున్నారో మీరొకసారి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. సో, నేను ముఖ్యంగా చెప్పేదేంటంటే ఎలాంటి కేసెస్‌లో కూడా ఎప్పుడు కూడా అడ్మిషన్ కావద్దు. ఏదైనా ఉంటే కోర్ట్‌లో ఫైట్ చేయండి. మీకు న్యాయం జరిగే అవకాశం కూడా ఉంటుంది. కానీ అడ్మిషన్ చేసుకొని మీరు కెరియర్ అండ్ ఫ్యూచర్ పాడు చేసుకోకండి అని చెప్తున్నాను నేను.